గ్రేస్ వావ్ నైస్ పడుతుంది. ఏంటి గ్రేసి అది బస్తా కుందేలా? ఇది స్కూల్ నుంచి పంపించిన పిక్చర్, సేమ్ అలా వేయాలి. సో మనకు అలా రాలేదు కాబట్టి మనము ఇప్పుడు ఓన్గా డిజైన్ చేస్తాం. ఈ డిజైన్ కూడా కింద తమ్ముడు వేశాడు, ఇది మాత్రం మనమే వేసామన్నమాట. ఆ ఫ్లవర్స్ అవి, ఇది హౌస్ కూడా కింద వాడే వేసాడు అనమాట. గ్రేసీ వాళ్ళ అన్న కింద ఫ్లోర్లో ఉంటారనమాట. సో వాడు మాకు ఎప్పుడైనా కావాలంటే హెల్ప్ చేస్తాడు. చాలా మంచి ఫ్రెండ్ గ్రేసీకి. ఇవి వాడు వేసి ఇచ్చాడు. ఇక కొన్ని కలర్స్ టప్పమని నేను డ్రాయింగ్ చేయించమన్నా, ఎందుకంటే ఎక్కువ టైం లేదు. ప్రాజెక్టులు ఇచ్చి చాలా రోజులు అయిపోయింది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకని జస్ట్ పైన కలరింగ్ చేసేసి ఇచ్చేయమని చెప్తున్నాము. ఈ రోజంతా మేము చేసిన ఘనకార్యం ఇదనమాట. 4 ప్రాజెక్టులు ఒకే రోజు చేయడం అంటే నాకు కష్టంగా అనిపించింది. అందుకని వాడి హెల్ప్ తీసుకున్నాము. గ్రేసీ డ్రాయింగ్ చేసుకుంటుంది. మనకి తెలియకుండానే మనకి చాలా పనులు ఉంటాయి, చేస్తూనే ఉంటాం అనమాట. అంతే, కానీ ఎవరికి అర్థం కాదు కదా ఏం పని ఉంటుంది అంటారు. ఈ పని చేసి మనం ఒక్కసారి కనుక దీంట్లో పెడితే ఫోన్లో, అప్పుడు చూసే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఇది ఇంకా అవ్వలేదు, జస్ట్ ఫినిషింగ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట. ఇది మొత్తం ఫినిషింగ్ అయ్యేసరికి అసలు నేను చాలా నీట్గా చేస్తాను ప్రాజెక్ట్స్ అనేది మైండ్ పెట్టి, కానీ ఇప్పుడు చేయలేకపోతాను అనమాట. అసలు చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ కూర్చొని చేయాలంటే, ఎవరు చేస్తారు? అందుకని ఇక చాలా సింపుల్గా చేస్తాను. ఇదివరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చేసేదాన్ని, అంత బాగా కష్టపడి దానికి ఏదో. కానీ ఇప్పుడు అలా కాదు, టీచర్స్ ఏమన్నారంటే తను ఓన్గా చేయాలన్నారు. అందుకని తన కోసమని తనకు వదిలేస్తున్నాం అనమాట. ఈసారి ప్రాజెక్ట్స్ అయితే అన్నీ వదిలేస్తున్నా, తనే చేసుకుంటుంది పాపం చాలా వరకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.